చూస్తున్నాం ఏపీ అసెంబ్లీలో 3 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ బిల్లు 2024, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ బిల్లు 2024 బిల్లులను మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు 2024ను అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. మరోవైపు శాసన మండలి రేపటికి వాయిదా పడింది. శాసన మండలిలో బడ్జెట్ పై చర్చించారు. చర్చలో మంత్రులు, టీడీపీ, వైసీపీ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. బడ్జెట్ లో సూపర్ 6 పథకాల అమలుకు నిధులు కేటాయించలేదని, కనీసం స్పష్టత కూడా ఇవ్వలేదని వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. మరోవైపు సూపర్ 6 పథకాలు అమలు చేయాలని అడిగితే 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని చెప్తున్నారు. సూపర్ 6 పథకాల ప్రకటనలు చేసినప్పుడు ఆ అప్పులు గుర్తుకు రాలేదా అని ప్రభుత్వాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ఆరోపణలను ప్రభుత్వం తిప్పికొట్టింది. 4.5 నెలల పసికూన ప్రభుత్వాన్ని నిందించవద్దని ప్రభుత్వం హితవు పలికింది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ మండలిలో ప్రకటించారు. 15,000 కోట్ల రూపాయలు లోన్ కాదని, కేంద్ర ప్రభుత్వం లోన్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్ గా ఇస్తుందని స్పష్టం చేశారు.